హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్ట్రేట్ లైన్స్లోని ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. స్ట్రేట్ లైన్స్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్. సో మనకి 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ y2 - 1/x2 - x1. ఒకవేళ ఈక్వేషన్ ax + by + c = 0 ఇస్తే అప్పుడు స్లోప్ -a/b. ఒకవేళ θ = ఏదైనా ఇస్తే అప్పుడు స్లోప్ అనేది tan θ అవుతుంది. ఇవి మనకి 3 రకాల స్లోప్స్ అన్నమాట. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినవి a, b అనుకుందాం. లెట్ a = 3, -2 x1 y1, b = -1, 4 x2 y2. The slope of a line, the slope of a line AB, the slope of a line AB, m is equal to y2 - y1/x2 - x1. వేసేయండి. 4 -2 by -1 - 3, 4 + 2 6, ఇది -4, 2 3s are 2 2s are, so -3/2, -3/2. So therefore m is equal to -3/2. Next, let a is equal to 3, -2 x1 y1, b is equal to 7, -2 x2 y2. The slope of a line, the slope of a line AB, the slope of a line AB, m is equal to y2 - y1/x2 - x1. ఇక్కడ y2 ఎంత? -2, minus into minus plus, +2 by 7 - 3, so 0/4. So 0/4 is not defined. అలా డిఫైన్ అవ్వదు. సారీ, 0 / ఎనీథింగ్ ఈజ్ 0. సో నెక్స్ట్ నాట్ డిఫైన్ వస్తుంది. 0 / ఎనీథింగ్ ఈజ్ 0. సో దేర్ ఫోర్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 3, -2 x1 y1, b ఈజ్ ఈక్వల్ టు 3, 4 x2, y2. The slope of a line, the slope of a line, the slope of a line AB, m is equal to y2 - y1/x2 - x1. So y2 anta 4, minus in minus plus 2 by 3 - 3, so 6/0. That is equal to not defined. 0 మనం డిఫైన్ చేయలేం, డివిజన్ చేయలేం కనుక నాట్ డిఫైన్. సో దేర్ ఫోర్ m is equal to not defined. m is equal to not defined. Next, fourth one, find the slope of a line which is making an inclination of 60 degrees with positive direction of x axis. ఏం లేదండి, సింపుల్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది నెగిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ y యాక్సిస్. ఒక లైన్ అంట x యాక్సిస్తో ఇంక్లినేషన్ చేస్తుందంట, ఎంత? 60 degrees యాంగిల్ చేస్తుందంట. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి అంటే వాడు ఏమి ఇచ్చాడు? సో గివెన్ దట్ θ ఇచ్చాడు. గివెన్ దట్ θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees.
సో వీ నో దట్ మనందరికీ తెలుసు, ఏం తెలుసు స్లోప్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు tan theta. సో m ఈజ్ ఈక్వల్ టు tan 60. tan 60 ఎంత మనకి √3. సో దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు √3. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్తాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ 5/4 అండ్ స్లోప్ ఆఫ్ వన్ ఆఫ్ లైన్ ఈజ్ 1/2, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది అదర్ లైన్. సింపుల్ అండి, ఏం లేదు. సో ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాము. ఇది ఆరిజిన్, ఇది x డాష్, ఇది y డాష్. ఇప్పుడు ఇక్కడ టూ లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ యాంగిల్ 45 degrees. సో ఒక లైన్ స్లోప్ ఇచ్చాడు, ఒక లైన్ స్లోప్ మనకి 3 ఇచ్చాడు, 1/2 ఇచ్చాడు. ఇప్పుడు ఈ లైన్ స్లోప్ కావాలి, ఓకేనా. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, స్లోప్ ఆఫ్ వన్ లైన్, స్లోప్ ఆఫ్ వన్ లైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు m2 అనుకుందాం దాన్ని. సో m2 ఈజ్ ఈక్వల్ టు 1/2. లెట్ స్లోప్ ఆఫ్ అనదర్ లైన్, స్లోప్ ఆఫ్ అనదర్ లైన్ m1 ఈజ్ ఈక్వల్ టు m అనుకుందాం, మనకు కట్టాలి. ఇంకేమి ఇచ్చాడు మనకి, యాంగిల్ ఇచ్చాడు. సో θ ఈజ్ ఈక్వల్ టు π/4. సో వీ నో దట్ మనందరికీ తెలుసు, ఏం తెలుసు, ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అండ్ టూ లైన్స్ ఆర్ హ్యావింగ్ స్లోప్ m1 m2, దెన్ వీ నో వెరీ వెల్ tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఆ ఫార్ములా రాద్దాం, రివర్స్లో రాద్దాం. మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు tan θ. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. m1 అంటే ఏమనుకున్నాం, m మైనస్ 1/2 బై 1 ప్లస్ m ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు tan 45 ఎంత 1. సో tan 45 వేసేద్దాం. సో tan π/4, tan π/4. సో ఎల్సిఎం చేద్దాం, ఈజీ అవుద్ది. 2m మైనస్ 1/2, ఇక్కడ 2 ఇంటూ 1 2 ప్లస్ m/2 ఈజ్ ఈక్వల్ టు 1. 2 క్యాన్సల్. 2m మైనస్ 1/m ప్లస్ 2. మాడ్యులస్ ఓపెన్ చేస్తే మాడ్యులస్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ ఏ. సో దీన్ని ఏం రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1 రాయొచ్చు. సిన్స్ ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం రాసాం. ఇప్పుడు ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఇంకోసారి మైనస్ తీసుకుందాం. ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 2m మైనస్ 1/m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ దర్శ తీసుకెళ్తే 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ m ప్లస్ 2, m ప్లస్ 2, m ఇట్ సైడ్ 1 అట్ సైడ్. 2m మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1. 2mలో m తీస్తే m ఈజ్ ఈక్వల్ టు 3. ఒక ఆన్సర్స్. ఇంకో ఆన్సర్ 2m మైనస్ 1/m ప్లస్ 2. ఈ సైడ్ ఏం తీసుకోవాలి, -1 తీసుకోండి, ఎందుకంటే ప్లస్ ఆర్ -1 కనుక +1 తీసుకున్నాం కనుక -1. ఇప్పుడు దీన్ని అట్సే తీసుకెళ్ళిపోతాం. 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ m ప్లస్ 2. 2m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -m ఇంటూ 1 -m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 2 జా 2. ఈ m సైడ్ 1 అట్సే తీసుకెళ్దాం. 2m ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 1. 2m ప్లస్ 1 ఎంత 3m ఈజ్ ఈక్వల్ టు -1. 3 అనేది మనకి మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. m ఈజ్ ఈక్వల్ టు -1/3 ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 3కి వెళ్దాం.
ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ద లైన్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ 2 పాయింట్స్ అండ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు పాసింగ్ త్రూ దిస్ 2 పాయింట్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఒక లైన్ అంట ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుందంట, అదంట ఇంకో లైన్ ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్కి పెర్పెండిక్యులర్గా ఉందంట ఈ లైన్, అంటే ఈ రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఇది ఒక లైన్ అండి, ఏబి లైన్, ఇది సిడి లైన్, ఈ రెండు పెర్పెండిక్యులర్. సో ఇక్కడ ఏ -2, 6, బి 4, 8, ఇక్కడ సి 8, 12, ఇక్కడ డి x, 24. మరి ఈ రెండు లైన్ పెర్పెండిక్యులర్ అయితే మనకి if 2 lines are perpendicular then the product of the slopes is -1. If 2 lines are parallel then the slopes are equal అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. సో మనకేం తెలుసు, మనకి m1 × m2 = -1. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈజీగా చేయొచ్చండి, ఓకేనా. సో గివెన్ దట్ a = -2, 6, b = 4, 8, x1, y1, x2, y2. The slope of a line AB, that is m1 is equal to y2 minus y1 by x2 minus x1. y2 ఎంత అండి 8, 8 minus y1 ఎంత 6 by x2 ఎంత 4. సో మైనస్, ఇంకో మైనస్ ఉంది కనుక -2, 8లో 6 తీస్తే 2, 4కి 2 యాడ్ చేస్తే 6, 2 1s 2 3s. సో therefore m1 is equal to 1/3 వచ్చింది. అదేవిధంగా m2 కూడా ఫైండ్ చేయాలి. c is equal to 8, 12, d is equal to x, 24, x1, y1, x2, y2. So the slope of a line CD, m2 is equal to y2 minus y1 by x2 minus x1. ఎగ్జామ్లో మీరు ఈజ్ ఈక్వల్ ఇలా కిందనే రాయండి. నాకు ప్లేస్ సరిపోదని ఉద్దేశంతో నేను ఒక సింగిల్ లైన్లో రాస్తున్నాను, మీరు మనకు సో ఒక వెర్టికల్ లైన్లో రాయండి, మీకు ఎక్కువ లెందీగా వస్తుంది, అప్పుడు మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో y2 24, y1 12 by x2 అంటే x -8, 24లో 12 తీస్తే 12 by x -8. సో therefore m2 is equal to 12 by x -8. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ కావాలి. సో మనకేం తెలుసు, m1 m2 = -1. we know that m1 × m2 is equal to -1. సిన్స్ గివెన్ ఏమి ఇచ్చాడు, పెర్పెండిక్యులర్ అని ఇచ్చాడు వాడు, అందుకే మనం రాస్తాం. m1 ఎంత వచ్చింది మనకి 1/3 రాయండి, 1/3 ఇంటూ m2 ఎంత వచ్చింది 12 by x -8 వచ్చింది, is equal to -1. 3 1s 3 4s. సో 4 × 1 4 is equal to -1 అనేది అడిసే తీసుకెళ్ళిపోండి, x -8. 4 is equal to -x plus 8. x నిడిసే తీసుకురండి, 4 నడిసే తీసుకురండి. x is equal to 8 - 4. x is equal to 8లో 4 తీస్తే 4, అంటే x వాల్యూ 4 మన. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 4కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th వన్ వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3. సింపుల్ అండి, ఏం లేదు. కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేద్దాం ఫస్ట్. ఎప్పుడైనా సరే డయాగ్రామ్ మనం డ్రా చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఇది ఆరిజిన్, ఇది y డాష్, ఇది y యాక్సిస్, ఇది x డాష్. మనకి -2, 3 అంటే ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5. సో -1, -2, -3.
1 2 3 4. సో -2, 3 అనేది ఎక్కడ వస్తుందండి? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ఈ -2, 3 అనే పాసింగ్ టు ఈ పాయింట్ ద్వారా పోవాలి. ఎక్స్ యాక్స్కి వై యాక్స్కి ప్యారలల్గా ఉండాలి. నేను ఇలా డ్రా చేశాను అనుకోండి లైన్, ఇది వై యాక్సిస్కి ప్యారలల్. నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్. మరి ఇది -2, 3 కనుక ఇక్కడ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఉంటుంది కనుక వై డిస్టెన్స్ ఉండదు కనుక ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కనుక y ఈజ్ ఈక్వల్ టు 3. y ఈజ్ ఈక్వల్ టు 3. ఇది వై యాక్సిస్ ప్యారలల్ కనుక x ఈజ్ ఈక్వల్ టు -2. ఎందుకు సార్? నేను ఇలా డ్రా చేశాను. ఇలా డ్రా చేశానంటే సో ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? ఎక్స్ డిస్టెన్స్ -2 ఉంది కనుక ఇక్కడ ఎక్స్ వాల్యూ -2. ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 మాట. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు -2. సో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కనుక y ఈజ్ ఈక్వల్ టు k, ప్యారలల్ టు y యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ టు k. అదే రాస్తామట. గివెన్ దట్ a point P is equal to -2, 3. So let it be x, y. We know that మనకేం తెలుసు? a line parallel to x axis, a line parallel to x axis is y is equal to k. So that is y is equal to 3. y is equal to 3. Next, a line parallel to y axis is x is equal to k. So that is x is equal to -2. అంతేనండి, ఇంకేం లేదు. కాన్సెప్ట్ వస్తే ఈ సమ్ ఈజ్ అయిపోతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5కి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -2, 3 విత్ స్లోప్. సో వాడు ఏం ఇచ్చాడు? పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు, అంటే పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. సో గివెన్ దట్ point P is equal to -2, 3. This is x1, y1 and slope m is equal to -4. We know that మనందరికీ తెలుసు ఏంటి? పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ ఆర్ స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. We know that the equation of a line which is in the form of slope and point form. Slope and point, which is in the slope and point form, or which is in the form of slope and point. y minus y1 is equal to m into x minus x1. ఇది ఫార్ములా వేసేయండి. y మైనస్ y1 అంటే ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే -4, x మైనస్ x1 అంటే ఎంత? మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ x -4x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 2s are 8. అన్నిటిసి తీసుకొచ్చండి, ఏమవుద్ది? 4x ప్లస్ y మైనస్ 3 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 8లో 3 తీస్తే 5. సో therefore 4x plus y plus 5 is equal to 0. ఇది స్టాండర్డ్ ఫామ్ లేదంటే బేస్ ఫామ్. నెక్స్ట్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ దిస్ 2 పాయింట్స్. సో 2 పాయింట్స్ ఇచ్చాడు. గివెన్ దట్ a is equal to 1, -1, let it be x1, y1. b is equal to 3, 5, let it be x2, y2. The equation of line
the equation of a line, we know that the equation of a line which is passing through 2 points, which is passing through 2 points is ఏంటి మనకి ఫార్ములా y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. వేసేయండి. y minus y1 అంటే ఎంత, మైనస్ మైనస్ ప్లస్ 1, y2 అంటే 5, సో ప్లస్ 1, x2 అంటే 3, x1 అంటే 1, x minus x1 అంటే 1. సో y plus 1 is equal to 6 by 2 into x minus 1. 2 1s are 2 3s are. సో y plus 1 is equal to 3 into x minus 1. 3తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు y plus 1 is equal to 3 into x, 3x, 3 1s are 3. ఇప్పుడు అన్నీ అడిసి తీసుకెళ్ళిపోండి. 3x minus y minus 1 minus 3 is equal to 0. 3x minus y minus 4 is equal to 0. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th వన్కి వెళ్దాం. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్ ఫర్ విచ్ tan theta is equal to 1/2 where theta is the inclination of the line. theta అనేది inclination of the line అంటే tan theta అంటే స్లోప్ మాట, అంటే స్లోప్ ఇచ్చాడు. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, x ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. మీకు డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ లైన్స్ చెప్పాను. సో x ఇంటర్సెప్ట్ ఫార్మ్, y ఇంటర్సెప్ట్ ఫార్మ్, సో అలాంటి లైన్స్ మాట ఇవి. ఓకేనా? సో గివెన్ దట్ ఫస్ట్ వన్ m is equal to tan theta is equal to 1/2 అంటే ఏమి ఇచ్చాడు, m is equal to 1/2 ఇచ్చాడు. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ c కదా, y ఇంటర్సెప్ట్ c ఎంత, -3/2. ఓకే, సో వీ నో దట్ y ఇంటర్సెప్ట్ form of a line is y is equal to mx plus c. ఇక్కడ m ఇస్తాడు, c ఇస్తాడు, వేసేయండి. y is equal to m అంటే 1/2 into x ప్లస్ c అంటే -3/2. 2తో మల్టిప్లై చేసేయండి. 2y is equal to 2/2 into x ప్లస్ ఇన్ మైనస్ మైనస్ 2 into 3/2. 2 క్యాన్సిల్. సో 2y is equal to x minus 3. ఈ 2y నడిసే తీసుకెళ్ళిపోండి. x minus 2y minus 3 is equal to 0. The answer. Second one, given that ఇక్కడ m is equal to డైరెక్ట్ రాసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం రాస్తాం కనుక. m is equal to 1/2 ఇచ్చే స్లోప్. x ఇంటర్సెప్ట్ c is equal to 4 ఇచ్చాడు. c is equal to 4. we know that, మీ అందరికీ చెప్పాను. సో x ఇంటర్సెప్ట్ ఫార్మ్, y ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో కనుక we know that x ఇంటర్సెప్ట్ ఫార్మ్ is form of a line is y is equal to m into x minus c. ఇది x ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఏసీ అండి. y is equal to m అంటే 1/2 into x minus 4, c అంటే 4. 2 నిట్స్ తీసుకొచ్చండి. 2y is equal to x minus 4. ఈ 2y నడిసే తీసుకెళ్ళిపోండి. x minus 2y minus 4 is equal to 0. అయిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్స్ వల్ల మీకు మళ్ళీ ఒకసారి అన్ని ఎక్సైలు రివిజన్ అవుతాయి అన్నమాట. Find the 8th one. Find the equation of the line which makes intercepts -3 and 2 on x-axis and y-axis respectively.
సో అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ ఇచ్చాడండి, మనందరికీ తెలుసు. సో గివెన్ దట్ x intercept and y intercept are, so a is equal to -3, b is equal to 2. మనందరికీ తెలుసు ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఎ లైన్, వీ నో దట్. Intercept form of a line is x by a plus y by b is equal to 1. ఇక్కడ మనకి a, b తెలుసు కదా, వేసేయండి. x by -3 plus y by 2 is equal to 1. సో -6తో మల్టిప్లై చేయండి. ఎందుకు? సో ఎల్సిఎం 6 కనుక -6 ఇంటూ x by -3 -6 into y by 2 is equal to 1 into -6. 2 1s are 3 1s are 3 2s are 2 1s are 2 3s are minus in minus plus 2x minus 3y is equal to -6. -6 ని ఇస్తే తీసుకొచ్చింది, అదే ఆన్సర్. therefore 2x minus 3y plus 6 is equal to 0. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 9కి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ దిస్ లైన్. ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, 3x minus 4y minus 26 is equal to 0. ఈ లైన్కి ఒక పాయింట్ ఇక్కడ P 3, -5 ఉంది. సో ఈ లైన్ నుండి ఆ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఫైండ్ చేయమని, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అర్థం అన్నమాట. సో మనందరికీ చెప్పాను, సో ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ది లైన్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by √a² plus b². ఆ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. సో గివెన్ దట్ the equation of a line is 3x minus 4y minus 26 is equal to 0. ax plus by plus c is equal to 0. Next point, the point P is equal to 3, -5 x1 y1. వేసాను. we know that, మనందరికీ తెలుసు, the distance of P from a line is d is equal to modulus of ax1 plus by1 plus c by √a² plus b². ఇది ఫార్ములా. సో d is equal to modulus of ax1 plus by1 plus c by √a² plus b². వేసేయండి. మాడ్యులస్ ఆఫ్ ఏ అంట 3, x1 అంతా మనకి 3 ప్లస్ b అంతా -4, y1 అంతా -5 ప్లస్ c అంతా -26 బై √a² అంటే 3² ప్లస్ b² అంటే -4². 3 3s are 9, minus in minus plus 4 5s are 20 minus 26 modulus by √3² అంటే 9, 4² అంటే 16. సో 29 minus 26 by √25. 29లో 26 తీస్తే ఎంత? 3/5. సో therefore d is equal to 3/5 units. మనకు తెలియదు సెంటీమీటర్స్ మీటర్స్ కనుక యూనిట్స్ రాసిన పర్లేదు, లేదంటే అలా ఉంచిన పర్లేదు. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ ఉంది, ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ ఉంది. ఈ రెండింటికి మధ్యన డిస్టెన్స్ కావాలి, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
ఓకే, సో D ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ C1 మైనస్ C2 బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, లేదా మాడ్యులస్ C2 మైనస్ C1 బై రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఆ ఫార్ములా వేస్తే సరిపోద్ది. సో గివెన్ దట్ the parallel line equations are 3x minus 4y plus 7 is equal to 0. So ax plus by plus c1 is equal to 0. 3x minus 4y plus 5 is equal to 0. ax plus by plus c2 is equal to 0. Okay, so on comparing చేస్తే a is equal to 3, b is equal to minus 4, c1 is equal to 7, c2 is equal to 5. So we know that మనందరికీ తెలుసు the perpendicular the distance between two parallel lines, the distance between two parallel lines is D is equal to modulus of C2 minus C1 by root over A square plus B square. Modulus of C2 anta 5, C1 anta 7 by root over A square anta 3 square, B square minus 4 square. Modulus of minus 2, 5 లో 7 తీస్తే 2, modulus of minus 2 by root over 9 plus 16. సో modulus minus 2 అంటే 2 అవుతుంది, ఇది root 25 అంటే 2 by 5 అండి. సో దేర్ ఫోర్ D is equal to 2 by 5. యూనిట్స్ రాసిన వల్ల రాయిపోయిన వల్ల. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంకరెంట్ ఫైండ్ ద కే వాల్యూ. కాంకరెంట్ అంటే ఏంటండి, 3 or more lines are passing through the same point, then the lines are called congruent lines. అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ ద్వారా పాస్ అయితే దాన్ని కాంకరెంట్ లైన్ అంటారు. ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో L1, L2, L3 are called congruent lines and this point is called point of congruency. So given that (2x plus y minus 3 is equal to 0), let it be equation number 1. 3x minus y minus 2 is equal to 0, let it be equation number 2. 5x plus ky minus 3 is equal to 0, let it be equation number 3. అదే ఆర్డర్లో ఉండాలని లేదు, మన ఇష్టం, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 పాయింట్స్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తాను, అంటే నాకు ఇది వస్తుంది. మరి అది థర్డ్ లైన్ కూడా పాస్ అవుతుంది కదా, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇందులో వేసేస్తాను, అప్పుడు నాకు కే వాల్యూ వచ్చేస్తుంది. అంతేనండి. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. రాసిన యాస్టీస్గా 2x plus y minus 3 is equal to 0, 3x minus y minus 2 is equal to 0. Plus y minus y cancel. 2x plus 3x 5x. Minus 3 minus 2 minus 5 is equal to 0. So 5x is equal to 5. X is equal to 5 by 5. 5 ones are 5 ones are. X is equal to 1. X is equal to 1 వచ్చిందండి. ఇప్పుడు ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ 2 కానీ వేద్దాం. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఎందులో వేసినా వస్తుంది. సో ఒకసారి 1 రాసుకుందాం. 2x plus y minus 3 is equal to 0. 2 into x value ఎంత 1. 2 into 1 plus y minus 3 is equal to 0. 2 ones are 2. 2 plus y minus 3 is equal to 0. 2లో 3 తీస్తే -1. సో కనుక y minus 1 is equal to 0. y is equal to 1. ఇప్పుడు మన పాయింట్ వచ్చింది, పాయింట్ ఆఫ్ కాంగ్రెన్సీ పాయింట్ P అనుకుందాం. సో అంటే మనకు పాయింట్ ఏమొచ్చింది, P
p ఈజ్ ఈక్వల్ టు 1,1, p ఈజ్ ఈక్వల్ టు x, y. సో p ఈజ్ ఈక్వల్ టు 1,1 వచ్చింది. మరి p ఈజ్ ఈక్వల్ టు 1,1 అనేది ఖచ్చితంగా ఈక్వేషన్ 3ని సాటిస్ఫై చేస్తుంది. ఈక్వేషన్ 3 ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ P. వేసిండి ఒకసారి ఈక్వేషన్ 3 రాసుకుందాం. 5x ప్లస్ ky మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 5 ఇంటూ 1 ప్లస్ k ఇంటూ 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 5 1 జా 5, k 1 జా k. 5 ప్లస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 5లో 3 తీస్తే 2. సో 2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఏమన్నాడు, ఫైండ్ ద k వాల్యూ వస్తుంది కదా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లం కదా. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ లైన్ 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ ది పాయింట్ P 4, -1 మెజర్డ్ అలాంగ్ ద లైన్ మేకింగ్ an angle 135 degrees with the positive direction of x-axis. సో ఇది మనకి చదివితే ఏమీ అర్థం కాదండి. సో డయాగ్రామ్ వేస్తే మనకి ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ముందు మనకి x-axis అన్నాడంటే మన కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసినవే. సో ఇది కోఆర్డినేట్ యాక్సిస్, ఇది x డాష్, ఆరిజిన్ y డాష్. సో 135 degrees అండి, అంటే ఇది 90 degrees. సో 90 degrees కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో అంటే మనకి యాంగిల్ ఎలా ఉందన్నమాట. ఇదేంటి మనకి y ఈజ్ ఈక్వల్ టు 4x లైన్, అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనే లైన్. ఎప్పుడు కూడా y ఈజ్ ఈక్వల్ mx లైన్ ఏంటి, స్లోప్ ఫామ్. ద స్లోప్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఆరిజిన్. అయితే ఇప్పుడు ఈ లైన్కి ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎంత యాంగిల్, 135 degrees యాంగిల్. ఈ లైన్ పాయింట్ ఉంది, దీని మీద P అనే పాయింట్ ఉంది, 4, 1. ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ లైన్ 4x మైనస్ y ఈక్వల్ 0. అంటే ఈ లైన్కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఓకేనా, ఈ లైన్కి 4x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ 4x లైన్ 4x మైనస్ y ఫ్రమ్ ద పాయింట్, ఈ పాయింట్ నుండి మెజర్డ్ అలాంగ్ ద లైన్. సో అదే లైన్ ద్వారా మనకి పోతుంది, అంటే ఈ పాయింట్ అదే లైన్ ద్వారా మెజర్ చేయాలి. మేకింగ్ an angle 135 degrees with the positive direction of axis. అంటే ఇప్పుడు మనం PQ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. PQ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1² ప్లస్ y2 - y1². కానీ ఇక్కడ మనకి x1 y1 ఉంది కానీ x2 y2 లేదు. అంటే ఈ రెండు లైన్స్ని మనం ఇంటర్సెక్స్ పాయింట్ చేస్తే మనకి ఈ లైన్ ఆల్రెడీ తెలుసు కనుక ఈ లైన్ మనం కట్టేసి ఇంటర్సెక్స్ పాయింట్ చేస్తే ఇది వస్తుంది. అప్పుడు ఈ రెండు డిస్టెన్స్ ఫైండ్ చేయాలన్నమాట. సో గివెన్ దట్ θ ఈజ్ ఈక్వల్ టు 135 degrees, పాయింట్ P ఈజ్ ఈక్వల్ టు. సో మైక్ వాయిస్ కట్ అయిపోయింది, అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను. సో ఆల్రెడీ రాస్తాను కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో θ మనకి 135 degrees ఇచ్చాడు, P అనేది 4, 1. సో దీన్ని x1 అనుకుందాం. మరి 135 degrees అంటే ఖచ్చితంగా దీనికి స్లోప్ ఉంటుంది. సో స్లోప్ ఏంటవుతుంది మనకి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు tan θ, అంటే tan 135. సో tan 135 ఎంత, -1. అంటే దీన్ని 90 + 45 రాయొచ్చు, లేదంటే 180 - 45 రాయొచ్చు. 90 + 45 అయినా 180 - 45 అయినా సరే అది మనకి సెకండ్ కోఆర్డినేట్లో అయితే మైనస్ వస్తుంది. సో అదేవిధంగా థర్డ్ కోఆర్డినేట్లో మనకి 180 - అంటే అది కూడా సెకండ్ కోఆర్డినేటే. 90+ అయినా సెకండ్ కోఆర్డినేట్ కనుక సెకండ్ కోఆర్డినేట్లో tan కానీ cot కానీ మైనస్ వస్తుంది కనుక tan 45 అయినా cot 45 1 కనుక -1. స్లోప్ అండ్ పాయింట్ ఫామ్, మన దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ ఈజ్ y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. y1 అంటే ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు m ఎంత వచ్చింది మనకి -1, x1 ఎంత 4. సో మైనస్తో మల్టిప్లై చేయండి, -x ప్లస్ 1 4 4. ఇప్పుడు ఇవన్నీ ఇట్సే తీసుకొచ్చాను. సో -x ఇట్స్ వస్తే ప్లస్ అవుద్ది, +y -1 +4 ఇట్స్ వస్తే మైనస్ అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 0. -1 - 4 ఎంత, -5. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అగైన్ గివెన్ దట్ 4x - y ఈజ్ ఈక్వల్ 0. ఓకే,
దీని నుండి వై ఎట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 4x. ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ 4x అనేది ఈక్వేషన్ 1లో వేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఒకసారి ఈక్వేషన్ 1 రాసుకుందాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. వై వాల్యూ 4x కనుక వై ఈజ్ ఈక్వల్ 4x రాశాను. 4x ప్లస్ ఎక్స్ 5x అవుద్ది. 5x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 అయింది. మైనస్ 5 అటు సైడ్ వెళ్తే ప్లస్ 5 అవుద్ది. సో 5 మల్టిప్లై చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 5 1 5 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. ఈ x ఈజ్ ఈక్వల్ టు 1ని ఈక్వేషన్ 1లో మనం వేస్తాం అనుకోండి, లేదంటే ఇందులో వేస్తాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 4xలో 4 × 1 4 అంటే y వాల్యూ 4 అంటే మనకేమొచ్చింది q అనే పాయింట్ 1,4 వచ్చింది. ఇదేంటి మనకి ఆ లైన్ మీద ఉంటుంది కదా, అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ కదా. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి. ఇది x1 y1, ఇది 1,4, ఇది x2 y2. మనకేం కావాలి, డిస్టెన్స్ కావాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మైనస్ x1 4 మైనస్ 1 అని రాయొచ్చు, 1 మైనస్ 4 అయినా రాయొచ్చు. ఇక్కడ కూడా 4 మైనస్ 1 అని రాయొచ్చు, 1 మైనస్ 4 అయినా రాయొచ్చు. 4 మైనస్ 1 ఎంత 3 స్క్వేర్, 1 మైనస్ 4 ఎంత మైనస్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9. 9 ప్లస్ 9 18. 18 ఏం రాయొచ్చు, 9 × 2 రాయొచ్చు. రూట్ 9 అంటే 3, రూట్ 2 అలాగే ఉంటుంది, అంటే 3√2 యూనిట్స్ అనమాట. ఇది 12th ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ 13 ఎగ్జాంపుల్కి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. అస్యూమింగ్ దట్ స్ట్రైట్ లైన్స్ వర్క్ యాజ్ ద ప్లేన్ మిర్రర్ ఫర్ ఏ పాయింట్. సో స్ట్రైట్ లైన్స్ అంట ఒక మిర్రర్గా పనిచేస్తే అప్పుడు మనం ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు లైన్. అంటే ఈ లైన్ ఆధారంగా మనం ఒక పాయింట్ యొక్క ఇమేజ్ని ఫైండ్ చేయాలి. ఓకే, చూడండి, ఇది ఇచ్చిన లైన్ x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక పాయింట్ ఉంది P1, 2. ఇప్పుడు దీని ఇమేజ్ అంటే ఏంటండి, సో ఇది ఎంతైతే దూరం ఉందో ఇక్కడ కూడా అంతే దూరంలో ఒక పాయింట్ ఉంటుంది, అది Q. అది మనకు తెలీదు, h, k అనుకుందాం. లెట్ ఇట్ బి h, k. సో ఈ లైను ఈ పాయింట్ యొక్క ఇమేజ్ని మనం ఫైండ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఎలా సార్ చేయాలంటే, దీని స్లోపు మనకి పెర్పెండిక్యులర్, అంటే సో PQ స్లోప్ కడతాము, ఈ లైన్ స్లోప్ కడతాం. సో ఆ రెండు పర్పెండిక్యులర్ చేస్తే h, kలో ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఈక్వల్ కనుక ఇది మిడ్ పాయింట్ అవుద్ది. మిడ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఈ లైన్ మీద ఉంటుంది. సో దీని యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ చేసి ఈ లైన్లో వేస్తాం. అప్పుడు h, kలో ఇంకా ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే h, k వాల్యూస్ వస్తాయి. అదే కదా కావాలి మనకి, అదొక మెథడ్. ఇంకో మెథడ్ డైరెక్ట్ ఫార్ములా అండి. సో ఫార్ములా వేస్తే ఈజీగా వస్తుంది. నేను ఫార్ములా చేస్తాను, మీకు ఆ మెథడ్ కావాలన్నా మెథడ్ చేసుకోండి. సో గివెన్ దట్ (1 × x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0). దీని వచ్చి మనం ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 4. లెట్ q ఈజ్ ఈక్వల్ టు h, k be the image of p ఈజ్ ఈక్వల్ టు 1, 2. సో 1, 2 యొక్క ఇమేజ్ h, k అనుకున్నాం. సో మనకి ఇప్పుడు అంతా వచ్చి కనుక మనకి ఫార్ములా అంటే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 × x1 ప్లస్ b1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అది ఫార్ములా. సో మనకి a1, b1, abc తెలుసు కనుక x1, y1 ఇది అవుతుంది కదా. p ఈజ్ ఈక్వల్ టు 1, 2 x1, y1. ఇక్కడ రాసేద్దాం. we know that h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 × ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ రూట్ రాదండి, గుర్తుపెట్టుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, అన్ని వాల్యూస్ తెలుసు. వేసేయండి. h మైనస్ x1 అంటే ఎంత 1, h మైనస్ 1 బై a ఎంత రాస్తాం మనం 1 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 అంటే ఎంత 2 బై b ఎంత రాస్తాం మనం -3 ఈజ్ ఈక్వల్ టు -2 × ax1. సో అంటే a అంటే 1, x1 అంటే 1 × 1 -3 ×
-3 ఇంటూ y1 అంటే అంత 2 ప్లస్ సి అంతా మనకి 4 ప్లస్ 4 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ h minus 1 by 1 is equal to k minus 2 by -3 is equal to -2 into 1 1s are 1 3 2s are 6 4 by 1 square and 1 3 square and 9 h minus 1 by 1 is equal to k minus 2 by -3 is equal to -2 into 1 plus 4 5 5 లో 6 ఇస్తే -1 by 10 so 2 1s are 2 5s are minus in minus plus అయిపోద్ది so h minus 1 by 1 is equal to k minus 2 by 3 is equal to -3 is equal to 1 by 5 1 by 5 ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఈ రెండు ఈక్వల్ h minus 1 by 1 is equal to 1 by 5 so h minus 1 is equal to 1 by 5 ఈ -1 అటు ప్లస్ 1 ఉంది h is equal to 1 by 5 plus 1 so h is equal to 1 plus 5 by 5 so therefore h is equal to 6 by 5 1 plus 5 6 ఇప్పుడు k వాల్యూ k minus 2 by -3 is equal to 1 by 5 ఓకే -3 నడిచి తీసుకెళ్ళిపోతాం సో k minus 2 is equal to -3 by 5 2 నడిచి తీసుకెళ్ళిపోతాం k is equal to 2 minus 3 by 5 so k is equal to 2 5 2s are 10 -3 by 5 so k is equal to 7 by 5 మీరు అదే చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది ఇలా చేసినా అదే వస్తుంది అన్నమాట సో therefore q is equal to 6 by 5 7 by 5 ఇది ఆన్సర్ అన్నమాట ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 14 ప్రాబ్లంకి వెళ్దాం చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ ఇచ్చాడు మనకి అంటే ఈ సంవత్సరం మనకి రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో ఆ ప్రాబ్లం ఉంది సో దాని యొక్క సంగతి అయితే చూద్దాం దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుందాం ఓకే ఇప్పుడు మనం 14 ప్రాబ్లమ్స్ వెళ్దాం సో 14 ప్రాబ్లమ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి బ్లూ ప్రింట్లో ఇచ్చాడు మోడల్ పేపర్లో ఇచ్చాడు సో ఈ సంవత్సరం ఇది రాబోయే ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది ఎగ్జాంపులే కదా అని తీసిపారద్దు ఎగ్జాంపుల్స్ నుండి కూడా వస్తాయి ఎగ్జాంపుల్ ఈ సమ్ గ్యారెంటీగా ఉంటుంది లేటెస్ట్ షో దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ y = mx + c1 y = mtx + c2 and x = 0 is c1 - c2 whole square by 2 into modulus 7 - cm2 ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో ఒకసారి చూద్దాం ఎందుకు సార్ ఎక్స్ యాక్సిస్ వై యాక్స్ వేస్తున్నారు ఇది వై ఇంటర్సెప్ట్ ఫామ్ ఇది కూడా వై ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒక లైను ఈ విధంగా వైని ఇంటర్సెప్ట్ చేసింది ఇంకొక లైను ఈ విధంగా వైని ఇంటర్సెప్ట్ చేసింది ఇది y ఈజ్ ఈక్వల్ టు m1 x + c1 ఇది y ఈజ్ ఈక్వల్ టు m2 x + c2 ఇప్పుడు ఈ రెండో ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది 3 వెర్టిసెస్ ద్వారా ఇది ట్రయాంగిల్ సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా మనం ఫైండ్ చేయాలి అది లెక్క సో ఇది P అనుకుందాం దీన్ని Q అనుకుందాం దీన్ని R అనుకుందాం P మనకు తెలుసు ఎప్పుడైనా ఏదైనా ఒక లైన్ y యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందంటే x ఖచ్చితంగా 0 అవుతుంది సో కనుక 0, x 0 వేస్తే y అనేది c1 అవుతుంది ఇది 0, c2 మరి r వాల్యూ మనకు తెలియదు r వాల్యూ వస్తుంది అనుకోండి సో ఏరియా ఫార్ములా తెలుసు కదా డెల్టా ఇది కూడా హాఫ్ మాడ్యులస్ x1 × y2 - y3 + x2 × y3 - 1 + x3 × y1 - y2 ఆ ఫార్ములా వేసి ఏరియా ఫార్ములా వేసి చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అంతేనండి ఇంకేం లేదు ఓకేనా అంటే ఇప్పుడు మనం r వాల్యూ ఫైండ్ చేయాలి r వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి సో గివెన్ దట్ y is equal to m1x plus c1 equation number 1 y is equal to m2x plus c2 equation number 2 and x is equal to 0 equation number 3
సాల్వ్ 1 and 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. రాసేయండి యాజ్ ఈజ్గా y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ c1, y ఈజ్ ఈక్వల్ టు m2x ప్లస్ c2. సో సబ్ట్రాక్షన్ చేయండి, మైనస్ మైనస్ మైనస్, y క్యాన్సిల్, 0 ఈజ్ ఈక్వల్ టు m1x మైనస్ m2x ప్లస్ c1 మైనస్ c2. ఈ c1 c2ని ఇట్స్ తీసుకోవచ్చు, లేదంటే x కామన్ తీద్దాం, m1 మైనస్ m2, ఇందులో x కామన్ తీస్తే m1 మైనస్ m2. ఇవి c1 c2ని అట్సే తీసుకెళ్ళిపోదాం. సో అప్పుడు c2 మైనస్ c1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. వీటి x వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ వేస్తే మనకి y వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ c1. మనకి y కావాలి కదా, x వాల్యూ వేసేయండి ఇందులో. y ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ x వాల్యూ c2 మైనస్ c1 బై m1 మైనస్ m2 ప్లస్ c1. సో మల్టిప్లై చేయండి, m1 ఇంటూ c1, m1 ఇంటూ c2, m1 ఇంటూ c1 ప్లస్ c1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి, m1 మైనస్ m2 బై m1 మైనస్ m2. సో y ఈజ్ ఈక్వల్ టు m1 c2 మైనస్ m1 c1 ప్లస్ m1 c1 మైనస్ m2 c1. m1 c1 క్యాన్సిల్ బై m1 మైనస్ m2. సో y ఈజ్ ఈక్వల్ టు m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2. సో ఇప్పుడు మనకి r పాయింట్ వచ్చింది. సో దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఏంటి, c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. ఇక్కడ m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ రాసుకొని డెల్టా ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. వేసేద్దాం. p ఈజ్ ఈక్వల్ టు 0, c1 x1 y1, q 0, c2 x2 y2, ఇది x3 y3. అక్కడ ప్లేస్ లేదు, రాస్తాను, ట్రై చేస్తాను. r ఈజ్ ఈక్వల్ టు c2 మైనస్ c1 బై m1 మైనస్ m2, కమా m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2, ఇది x3 y3. ఓకే, సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. వాల్యూస్ అని అందులో వేసేయండి. హాఫ్ మాడ్యులస్ x1 అంటే 0 ఇంటూ y2 c2 y3 m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2 ప్లస్ x2 కూడా 0 ఇంటూ y3 m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2 మైనస్ y1 అంటే c1 ప్లస్ x3 అంటే ఎంత, ఆ వాల్యూ c2 మైనస్ c1 బై m1 మైనస్ m2, x3 ఇంటూ y1 మైనస్ y1 ఎంత c1, y2 ఎంత c2,
దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ 0 అంటే ఎనీథింగ్ 0, 0 అంటే ఎనీథింగ్ 0 అంటే 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 ప్లస్ ఇక్కడ మనం ఆన్సర్ ఏం కావాలి, C1 మైనస్ C2 కావాలి కనుక మైనస్ కామన్ తీద్దాం. ఫస్ట్ దాంట్లో మైనస్ కామన్ తీస్తే C1 మైనస్ C2 ఇంటూ C1 మైనస్ C2 బై M1 మైనస్ M2 మాడ్యులస్ హాఫ్ మాడ్యులస్ 0 0 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది మైనస్ ఆఫ్ C1 మైనస్ C2 హోల్ స్క్వేర్ బై మాడ్యులస్ M1 మైనస్ M2. పైన మాడ్యులస్ తీసేవచ్చు ఎందుకంటే మాడ్యులస్ తీస్తే అది ప్లస్ అయిపోతుంది, కింద మనకు ఏది ప్లస్ ఏది మైనస్ తెలియదు కనుక కింద అలాగే ఉంచాలి. సో 1/2 ఇంటూ సో 1/2 వస్తుంది, 2 మల్టిప్లై చేస్తే C1 మైనస్ C2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ మాడ్యులస్ M1 మైనస్ M2. ఇది మాట ఇలా రాస్తే మనకి 8 out of 8 గ్యారెంటీగా ఇస్తాడు. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 15 ప్రాబ్లంకి వెళ్దాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. ఎ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్, ఒక లైన్ ఉందంట, ఆ లైన్ యొక్క సెగ్మెంట్స్ ఇట్స్ సెగ్మెంట్, ఆ లైన్ యొక్క సెగ్మెంట్ బిట్వీన్ 2 లైన్స్, ఈ రెండిటి లైన్ మధ్యలో ఉందంట. ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్, అది ఈ లైన్ సెగ్మెంట్ అంట ఈ రెండు లైన్స్ని బైసెక్ట్ చేస్తుందంట ఎక్కడ, ఈ పాయింట్ దగ్గర. అప్టైన్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు లైన్స్ మనం ఎలా వేసుకుందాం. ఇది L1, ఇది L2. ఇప్పుడు ఈ రెండు లైన్ని ఇది ఇక్కడ బైసెక్ట్ చేస్తుందంట ఎక్కడ, పాయింట్ P 1,5 దగ్గర. అయితే ఈ L1 అనే లైన్ని ఇది A H1, K1 నెక్స్ట్ B H2, K2 అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏం కావాలి మనకి, ఏబీ లైన్ కావాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్ సెగ్మెంట్, ఇది ఒక లైన్, ఏబీ అనేది ఒక లైన్, దాని యొక్క సెగ్మెంట్ ద లైన్స్ L1 5x మైనస్ y ప్లస్ 4 = 0, 3x ప్లస్ 4y మైనస్ 4 = 0. ఈ రెండు లైన్స్ను బైసెక్టింగ్, ఈ రెండు లైన్స్ని బైసెక్ట్ చేస్తుంది ఎక్కడ, అట్ 1,5 దగ్గర బైసెక్ట్ చేస్తుంది. అయితే ఆ లైన్ ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు మనం ఇవన్నీ రాసుకుంటే సరిపోదు. లెట్ A ఈజ్ ఈక్వల్ టు H1, K1 be a point on L1 is equal to 0. L1 అంటే ఇది ఫస్ట్ లైన్. let B is equal to H2, K2 be a point on L2 is equal to 0. సో L1 అంటే ఏంటి అది రాసేద్దాం. సో L1 అంటే ఏంటిది 5x మైనస్ y ప్లస్ 4 = 0. ఈ L2 అంటే ఇది కూడా రాసిద్దాం, 3x ప్లస్ 4y మైనస్ 4 = 0. సో ఇది సెకండ్ P 1,5 అనేది మిడ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ A అనే పాయింట్ని L1 వేసేద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ దట్, అది కూడా రాసేద్దాం. గివెన్ దట్ the two equations are it ఇచ్చాడు 5x minus y plus 4 is equal to 0, equation number 1. 3x plus 4y minus 4 is equal to 0, equation number 2. ఇప్పుడు మనకేంటి H1, K1 వచ్చినా లైన్ ఈక్వేషన్ వస్తుంది, లేదంటే H2, K2 వచ్చినా లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు వచ్చినా సరే మన లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఏబీ ఫైన్ చేస్తే అప్పుడు ఈ 2 పాయింట్స్ కానీ లేదంటే ఈ 2 పాయింట్స్ ద్వారా మన లైన్ ఈక్వేషన్ వస్తుంది. మరి H1, K1 H2, K2 ఎలా వస్తాయి సార్ అంటే ఈ పాయింట్ ఈ లైన్ సాటిస్ఫై చేస్తుంది అంటే ఈ పాయింట్ ఇందులో వేసేద్దాం, ఈ పాయింట్ ఈ లైన్ మీద వేసేద్దాం. అప్పుడు మనకి H1, K1లో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, దాని నుండి మనం K1, K2ని తీసేద్దాం. ఓకేనా,
తర్వాత మిడ్ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ ద్వారా మళ్ళీ h1, k2లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు సాల్వ్ చేస్తే మనకి h1, k2లో వస్తాయి. సో ఈక్వేషన్ 1 ఈస్ పాసింగ్ త్రూ point A. Equation 2 is passing through point B. వేసేద్దాం. ఈక్వేషన్ 1 రాస్తాం ఒకసారి. 5x minus y plus 4 is equal to 0. ఓకే, వేసేద్దాం. సో ఇది x1, ఇది x, ఇది y, ఇది x, ఇది y. ఫస్ట్ ఇది వేసేద్దాం. 5h1 minus k1 plus 4 is equal to 0. సో k1 అడిసి తీసుకెళ్ళిపోదాం. k1 is equal to 5h1 plus 4. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ 3x plus y plus 4y minus 4 is equal to 0. ఇందులో కూడా వేసేద్దాం. 3h2 plus 4k2 minus 4 is equal to 0. 4k2 is equal to, ఇవి అడిసి తీసుకెళ్ళిపోదాం. 3 minus 4 minus 3h2. సో k2 is equal to 4 minus 3h2 by 4. k1, k2లు వచ్చాయి. మనకి ఏమొచ్చాయి? k1, k2లు. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ ఫైండ్ చేద్దాం. P is equal to midpoint of AB. So P is equal to x1 plus x2 by 2, y1 plus y2 by 2. P అంటే ఏంటి మనకి? 1, 5 రాసియండి. 1, 5 is equal to h1 plus h2 by 2, k1 plus k2 by 2. సో రెండు ఈక్వల్ చేసింది. ఇది ఈక్వల్. సో h1 plus h2 by 2 is equal to 1, h1 plus h2 is equal to 2. ఇక్కడ k1 plus k2 by 2 is equal to 5, k1 plus k2 is equal to 5 2s are 10. ఆల్రెడీ k1, k2లు ఉన్నాయి కదా, ఈ k1, k2లు ఇందులో వేస్తే అది h1, h2లో వస్తుంది. ఆల్రెడీ h1, h2లు మనకు తెలుసు. ఈ రెండు సాల్వ్ చేస్తే h1, h2లు వస్తాయి. ఆ తర్వాత ఇందులో వేస్తే k1, k2లు వస్తాయి. ఓకే, సో k1 అంటే అంత మనకి 5 h1 plus 4, k2 అంట 4 minus 3h2 by 4 is equal to 10. సో 4తో మల్టిప్లికేషన్. 4 5s are 20h1, 4 4s are 16 plus 4 minus 3h2 is equal to 4 10s are 40. So 20h1 minus 3h2, 16 plus 4 20. 20 అడిసి వెళ్తే minus 20 అవుతుంది. అంటే 40లో 20 తీస్తే 20. సో ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు 3, 4 సాల్వ్ చేస్తే మన h1, h2లు వస్తాయి. ఇప్పుడు h2 is equal to 2 minus h1 ఇందులో వేద్దాం. 20 h1 minus 3 into h2 అంటే ఏం రాయొచ్చు? 2 minus h1 రాయొచ్చు. 2 minus h1 is equal to 2. ఇది ఎలా రాస్తాము? సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుండి రాస్తాం. 20 h1 3 2s are 6 minus minus plus 3 h1 is equal to 20. minus 6 నడిచి తీసుకెళ్ళిపోదు. 20 plus 3 23. 23 h1 is equal to 20 plus 6. 23 h1 is equal to 26. So h1 is equal to 26 by 23. అయితే మనకి ఇక్కడ
ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలంటే పీ కామా ఏ ఉంటే చాలు. అంటే h1 వస్తుంది కనుక ఇంకా h2 మనం ఫైండ్ చేయాల్సింది. సో కనుక k1 ఫైండ్ చేద్దాం. k1 అంటే ఏంటి మనకి ఇదే కదా, అది రాద్దాం. k1 ఈజ్ ఈక్వల్ టు 5h1 ప్లస్ 4. ఆల్రెడీ h1 వస్తుంది కదా వేసేయండి. సో k1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 26/23 ప్లస్ 4. సో k1 ఈజ్ ఈక్వల్ టు 5 2 10, 5 6 30. సో అంటే 130. 130/23 ప్లస్ 4. k1 ఈజ్ ఈక్వల్ టు 130 ప్లస్ 23 4s are 92/23. So k1 is equal to 222/23. సో ఇప్పుడు మనకి ఈ 2 పాయింట్స్ ఉన్నాయి అంటే పిఏ ఫైండ్ చేస్తే సరిపోద్ది. సో పి ఈజ్ ఈక్వల్ టు 1,5 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 26/23, 222/23. x1 y1 x2 y2. So point and point form. Point and point form. Point and point form is y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 ఇంటూ x మైనస్ x1. ఇందులో జాగ్రత్తగా వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వేసేద్దాం. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు y2 222/23 మైనస్ y1 5 బై x2 26/23 మైనస్ x1 1 x మైనస్ 1. సో y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 222 minus 23 5s are 115. 115/23 by 26 minus 23/23 into x minus 1. 23 cancel. y minus 5 is equal to 225లో 15 తీయండి. 22లో 15 తీస్తే 7. సో 107. 12లో 5 తీస్తే 7, 1 ఉంటుంది. 1 మైనస్ 1 0, 2లో 1 తీస్తే 1 బై 26లో 23 తీస్తే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో 3 ఇట్సే తీసుకొద్దాం. 3 ఇంటూ y 3y 3 5s are 15 ఈజ్ ఈక్వల్ టు 107x మైనస్ 107. అన్నీ అట్సే తీసుకెళ్ళిపోదాం. అన్నీ అట్సే తీసుకెళ్ళిపోతే 107x minus 3y plus 15 minus 107 is equal to 0. So final answer 10x minus 3y. So 7లో 5 తీస్తే 2 and 10లో 1 తీస్తే 9 అంటే 92 minus 92 is equal to 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా మనకి ఎగ్జాంపుల్స్లో లాస్ట్ ప్రాబ్లం 16 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 16 ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద పాత్ ఆఫ్ ఏ మూవింగ్ ఏ పాయింట్, ఒక పాయింట్ మూవ్ అవుతుందంట, ఆ పాయింట్ యొక్క పాత్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ దిస్ 2 లైన్స్. ఆ పాయింట్ అంట ఈ 2 లైన్స్కి ఎలా మూవ్ అవుతుందంట, ఆర్ ఈక్వల్. అదొక స్ట్రైట్ లైన్ అంట. ఓకే, సో భలే క్వశ్చన్. సో 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈ 2 స్ట్రైట్ లైన్స్కి ఒక పాయింట్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సో ఆ 2 లైన్స్కి ఒక పాయింట్ మూవ్ అవుతుందంట. అది ఎలా మూవ్ అవుతుంది, ఈ 2 లైన్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో మూవ్ అవుతుందంట. ఆ మూవ్ అయ్యేది ఎటు వస్తుందో ఒక స్ట్రైట్ లైన్ రావాలంట. అది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఓకే, గివెన్ దట్ the given equations are 3x minus 2y minus 5 is equal to 0. Let it be a1x plus b1y plus c1 is equal to 0.
and 3x plus 2y minus 5 is equal to 0. So let it be a2x plus b2y plus c2 is equal to 0. ఇంకేం ఇచ్చాడు? The distances are equal. We know that the perpendicular distance అంటే perpendicular. The perpendicular distance from a point P x1 y1 to a line ax plus by plus c is equal to 0 is d is equal to modulus of ax1 plus by1 plus c by root over a square plus b square. సో ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనం రాద్దాం. ఇక్కడ పాయింట్ మనకేం తెలియదు కదా, కనుక దాన్ని h, k అనుకుందాం. లెట్ p h, k be a moving point. So d1 is equal to d2 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆ పాయింట్ నుండి ఈ లైన్కి, ఆ పాయింట్ నుండి ఆ లైన్కి. మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఇక్కడ a1 b1 c1 ఆల్రెడీ మనం a1 b1 c1 రాస్తాం కనుక రాసేద్దాం. బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ a2 x1 ప్లస్ b2 y1 ప్లస్ c2 బై రూట్ ఓవర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇక్కడ x1 y1 మారదు, ఇది x1 y1 ఈ పాయింట్ నుండి కనుక ఇది x1 y1. వేసిన అన్ని వాల్యూస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ x బదులు h వేయాలి, y బదులు b వేయాలి, అంతే. y బదులు k వేయాలి. 3h minus 2k minus 5 modulus by root over 3 square plus minus 2 square. ఇక్కడ 3h plus 2k minus 5 by root over 3 square plus 2 square. 3 square 2 square 3 square 2 square క్యాన్సిల్, ఎందుకంటే 9 + 4 9 + 4 వస్తుంది. ఇప్పుడు మాడ్యులస్ తీసేద్దాం. 3h minus 2k minus 5 is equal to మాడ్యులస్ తీస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. 3h plus 2k minus 5. ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుందాం. 3h minus 2k minus 5 is equal to 3h plus 2k minus 5. సో minus 5 క్యాన్సిల్, 3h క్యాన్సిల్, 2k నడిస్తే తీసుకెళ్ళిపోదాం. 2k plus 2k is equal to 0. సో 4k is equal to 0. k is equal to 0. ఈసారి మైనస్ తీసుకుందాం. 3h minus 2k minus 5 is equal to minus of 3h plus 2k minus 5. So 3h minus 2k minus 5 is equal to minus 3h minus 2k minus minus plus 5. 2k cancel. Yes, 2k cancel. 3h ఇట్సే తీసుకొద్దాం. 3h plus 3h is equal to 5 నడిస్తే తీసుకెళ్దాం. సో 5 plus 5. 6h is equal to 10. h is equal to 10 by 6. 2 5s are 2 3s are. So h is equal to 5 by 3. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏమన్నాడు, ఆర్ ఈక్వల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, అది స్ట్రైట్ లైన్ అవుతుందని చూపించమన్నాడు. సో ఇప్పుడు మనకి పాయింట్ మూవ్ అవుతుంది కనుక హెచ్ని ఎక్స్ అనుకుందాం, కేని వై అనుకుందాం. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఏంటి ఇది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 by 3 which is a parallel line which is a parallel line to y axis y axis కి ప్యారలల్గా ఉన్న లైన్. ఎందుకంటే
x is equal to 5 ఇద్దరు ఒక లైన్ ఇస్తే ప్యారలల్ లైన్. Therefore y is equal to 0, which is the equation of x-axis. సో ఏదైనా సరే సో ప్యారలల్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ది x-axis అంటే అవన్నీ ఏంటి స్ట్రైట్ లైన్స్. Therefore these two are straight lines. These two are straight lines. Hence proved. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ స్ట్రైట్ లైన్స్లోని ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇందులో ఒక ప్రాబ్లం అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మోడల్ పేపర్లో ఇచ్చాడు మనకి. సో బోర్డ్ మోడల్ పేపర్లో ఇచ్చాడు, అది గ్యారంటీగా వస్తుంది సంవత్సరం, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు అతి త్వరలో 12 hours వీడియో వస్తుంది ఖచ్చితంగా. సో ఈ 12 hours వీడియోలో అన్ని 8 marks, అన్ని 4 marks, అన్ని 2 marks, అన్ని 1 marks కవర్ చేస్తాను. సో కనుక మీరు ఖచ్చితంగా వీడియోకి కనీసం ఒక 100 likes టార్గెట్స్ అయితే ఇస్తున్నాను. 100 likes చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.